ఆంధ్రప్రదేశ్లోని సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు హేయమని అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముక్త కంఠంతో ఖండించారు. కొమ్మినేని శ్రీనివాసరావును చంద్రబాబు నాయకులు ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాలాచారి, కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం, స్టాలిన్, జర్నలిస్టులు పాల్గొన్నారు. టుడేలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని చదవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇండియా టుడేలో రాసినటువంటి కథనాన్ని ఈయన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వ్యభిచారం సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం 2వ స్థానం ఉంది. ఇక్కడ 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సామాజిక ప్రయోజన దెబ్బతిన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన చర్చలో చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నాడని మహిళల్ని, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అనుకూల వర్గాలను రెచ్చగొట్టి ఆయనపై కేసు నమోదు చేయడం చాలా విచారకరం. ఆయన వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరం కలిసి కట్టుగా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైనటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీతో పాటు వాళ్ళ పత్రికా రంగాన్ని కూడా ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఏ పార్టీలు అయితే ఉంటాయో అది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కంటే కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం జరుగుతోంది. ఎందుకోసం అంటే అవినీతి అక్రమాలకు అలాగే కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ మారిందని, అలాగే ఈ పూర్తిగా ఈ రాష్ట్రం కూడా పూర్తిగా కుంటుపడుతుందని చెప్పినందుకు అతను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి అతను క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మీడియా స్వేచ్ఛను కూడా వాళ్ళు తుంగలు తొక్కి రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలు తొక్కడానికి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పూర్తిగా కేసులను వెంటనే ఎత్తివేయాలా, అలాగే పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా బాధ్యత గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అతనిపై పెట్టిన కేసును ఎత్తివేసి బేషరతుగా వెంటనే విడుదలయ్యాలని చెప్పి మేము కామారెడ్డి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గత 10 సంవత్సరాలుగా చూస్తున్న పత్రికా రంగంపై, పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతుంది. ఈ దాడిని ఆపకపోతే మాత్రం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల మీద, అన్ని వనరుల మీద, అనేక రకాల ప్రజల మీద ఈ దాడి